ఒక వ్యక్తి తన మనస్సును నియంత్రించగలిగితే జ్ఞానోదయం పొందగలడు. నీతి నియమాలకు విధేయత చూపకుండా దేవుడిని ఆరాధించడం వ్యర్థం. మీరు సాధించిన విజయాన్ని అతిగా ప్రదర్శించి ఇతరులను అసూయపరచవద్దు. ఇతరులను చూసి అసూయపడేవాడు మనశ్శాంతిని పొందలేడు. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు. నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. తనని తాను వశపర్చుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతా మారిపోతుంది. దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు. మీరు ముళ్ళు విసురుతారు, నా మోనంలో పడి అవి పువ్వులుగా మారతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.